రైతు రుణమాఫీ పథకం ద్వారా రైతు కళ్లల్లో ఆనందం కనిపిస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. రుణ విముక్తులు కావడం పట్ల రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఏర్పడిందని తెలిపారు. నాగర్ కర్నూలు నియోజకవర్గం పాలెం గ్రామంలోని రైతు వేదిక వద్ద వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు అధికారులు రైతులతో కలిసి హాజరయ్యారు. గ్రామాలలో రుణమాఫీ పట్ల సంబరాలు జరుపుకుంటున్నారని, నియోజకవర్గంలో చిత్రపటాలకు పాలాభిషేకాలతో పాటు ఘన స్వాగతం పలుకుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు, రైతు రుణమాఫీ, వ్యవసాయ విత్తనాలు, ఎరువులను సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. రాహుల్ గాంధీ గారు వరంగల్లో రైతు డిక్లరేషన్ లో చెప్పినట్టుగా 2 లక్షల రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే క్రాప్ లోన్స్ కోసానికి బ్యాంకుల ద్వారా అప్పు తీసుకున్నారో దాన్ని 2 లక్షల వరకు మాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అని చెప్పేసి ఆ రోజు డిక్లేర్ చేశారు. దానికి అనుగుణంగా మరి ఈరోజు ₹1,00,000 వరకు రుణం తీసుకున్నటువంటి రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ చేస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆ రోజు మాట ఇచ్చినారో రాష్ట్ర ప్రజలకు, దాన్ని ఈరోజు అమలు పరుస్తూ ఉన్నారు. ఎవరైతే రైతులు రుణం తీసుకుంటారో బ్యాంకులకు డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలకు, వాళ్ళ అకౌంట్లోకి ఈరోజు వెళ్తూ ఉన్నాయి. మొదటగా ₹1,00,000 వరకు, అదేవిధంగా ఈ నెలాఖరు వరకు 1,50,000 రుణం తీసుకున్న రైతులకు, అదేవిధంగా ఆగస్టు 15 లోపటనే ₹2 లక్షల రుణమాఫీ మరి చేస్తారని చెప్పేసి రైతుల వరంగల్ డిక్లరేషన్ లో ఎలా అయితే రాహుల్ గాంధీ గారు అది నిజమా అబద్ధమా అని చాలా మంది నమ్మకున్నా ఆ రోజు డిక్లరేషన్ లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని మాట్లాడుతున్నాం. మనం కూడా అంటే మాలాంటి వాళ్ళు కూడా ఎలక్షన్ లో నిలబడ్డప్పుడు ప్రతి ఒక్క వేదిక పైన రాహుల్ గాంధీ గారు అన్నారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, తప్పకుండా మనం రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. రైతులు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెట్టుకొని ఈరోజు అక్కడ ముఖ్యమంత్రి గారైనా సరే, ఇక్కడ రాజేష్ రెడ్డి గారైనా సరే ఈ వేదిక రుణమాఫీ ఇచ్చి ఆ రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి రుణం ఈ రోజు మనం తీసుకుంటున్నాం. ఎలా అయితే రుణమాఫీ అంటే ఈ రోజు ఈ డేట్లు ప్రతి ఒక్క రైతన్న గుండెలో రాసి పెట్టుకుని ఉండాలి. ఎందుకంటే ఎవరు కూడా మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద అమౌంట్ 2 లక్షల రుణమాఫీ ఎక్కడ ఇవ్వలేరు కూడా. ఎందుకంటే మీకు తెలుసు, బీఆర్ఎస్ పార్టీ మొన్న చెప్పారు రుణమాఫీ ఇస్తున్నామని. ఆగస్టు 15 లోపల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఇస్తామంటే ఒక పెద్ద అంటాడు రేషన్ కార్డు ఉంటేనే ఇస్తారు, లేకపోతే ఆధార్ కార్డు ఉంటే ఇస్తారు, లేకపోతే అది లేకపోతే ఇది లేకపోతే అడిగారు అని దొంగమాటలు చెప్పాను. కానీ అటువంటి అపోహలు ఏం లేవు. ఎవరైతే పాస్బుక్ పెట్టి రుణమాఫీ తీసుకున్నారో ప్రతి ఒక్కరికి వస్తారు. ఎవరికైనా రాకపోతే నా దగ్గరికి రండి, ఎవరి పేరు లేకపోతే నా దగ్గరికి రండి. మా